ఇంకా వారం రోజుల నుంచి జరుగుతున్న పెద్ద దస్తగిరి గారి హత్యా కోణం గురించి చర్చకని పిలిపించాము. కానీ మెయిన్ విషయము స్టార్ట్ అయిన కాన్సెప్ట్ వేరు. అంటే ఇనిషియల్గా దాని హత్యకు గల కారణాలు వాటినన్నింటినీ ప్రజెంట్ చేసిన విధానం వేరు. కానీ రాను రాను అది ఒక పొలిటికల్ రంగును పులుముకుంటూ ఈరోజు బండి నిత్యానంద రెడ్డి అనబడు నా భర్తను సింగిల్ టార్గెట్ కింద దాన్ని సింగిల్ ఓరియంటెడ్గానే దాన్ని కవర్ చేస్తున్నారు. సో నిత్యానంద రెడ్డి గారి పాత్ర దీంట్లో ఏంటి అనే కోణంలో, తర్వాత నిత్యానంద రెడ్డి గారిని ఇక ఏకంగా తనే ముద్దాయి, తనే మొత్తము ఆర్గనైజ్ చేశాడు, తనే మొత్తం ఇదంతా ప్లాన్ చేశాడు అన్న కోణంలో దాన్ని చాలా వరకు ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. నిన్న రాత్రి పోలీస్ వాళ్ళు ఏకంగా 20 జీపులలో పోలీస్ వాళ్ళు వచ్చి సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఇళ్ళంతా వెతికి, తర్వాత సర్చ్ వారెంట్ పేరు మీద వచ్చి నా ప్రెజెన్స్లో నాకు సపోర్ట్గా నిలబడిన మా పిల్లలను, ఈ అబ్బాయిని పోలీస్ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయి డిటీసీ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ అబ్బాయిని వెనక్కి పంపించారు. మేము రిపీటెడ్గా క్వశ్చన్ చేయడం వల్ల ఇవన్నీ కోణాలు చూస్తుంటే ఇది ఎక్కడికో దారితీస్తుంది అన్నది బహిర్గతం అవుతుంది. బికాస్ ఇట్స్ ఎ కేస్ మామూలు కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే కేస్ స్టార్ట్ అయిన విధానం వేరు, కానీ ఇది ఫైనల్గా కన్క్లూడ్ అవుతున్న విధానం ఇంకొక రకంగా పోతుంది. ఆ 100 కోట్ల డాక్యుమెంట్ ఏంటో బయటికి తీసి దాంట్లో 1% ఈవెన్ సింగిల్ డాక్యుమెంట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు అట్లీస్ట్ 1 lakh రూపీ ట్రాన్సాక్షన్ ఏదన్నా లేదు, ఒక్క సైట్ అయినా సరే దస్తగిరితో నిత్యానంద రెడ్డి ఎంటర్ అయ్యి కనీసము ఒక అగ్రిమెంట్ అయినా చేసుకున్నాడని ఒక సింగిల్ ప్రూఫ్ అయినా మీ ద్వారా మా వరకు చేరితే దెన్ యూ కెన్ ప్రొసీడ్. మీరు అన్న ప్రతి మాటకు ఏదన్నా అర్థం ఉంటుంది. అంతేగాని 100 కోట్ల పెట్టుబడి పెట్టుకొని అనామకుడిలాగా ఉండాల్సిన అవసరం నా భర్తకు లేదు. అండ్ సెకండ్ థింగ్, ఉన్నట్టుండి 1 వీక్ తర్వాత, హత్య జరిగిన 1 వీక్ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చేసి తర్వాత ఉన్న సిఐలను ఎస్ఐలను విఆర్ల మీద పంపించేసి కేసును ఎందుకో తప్పుదోవ పట్టిస్తున్నారన్నది నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. దానికి కూడా నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. కాబట్టి తన మంచితనంతో తన కృషితో ఇంతవరకు ఎదిగాడు. ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఇది కూటమి వాళ్ళు చేస్తున్న తప్పిదంగా కూడా నేను కొంచెం కన్సిడర్ చేసుకుంటున్నాను.